దేవా విషయంలో మిథున తీసుకున్న నిర్ణయానికి హరివర్ధన్‌కి ఏం చేయాలో అర్థం కాదు. ఈ కన్న తండ్రి ప్రేమ నీకెందుకు అర్థం కావడం లేదు, నాకైతే తెలియడం లేదంటూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటాడు. మరోవైపు దేవా విషయంలో దేవా తండ్రి సత్యమూర్తి చాలా కోపంగా ఉంటాడు. ఇంకా ఎన్ని రోజులు మాకీ బాధ? అసలు నువ్వు భూమి మీదనే ఉండడమే భారంగా ఉంది అన్నట్టు అనరాని మాటలు అంటాడు. అంటే ఒక తండ్రి కొడుకు విషయంలో కోరుకోని మాటలు కూడా కోరుకుంటాడనమాట. అయితే ఇదంతటికి కారణం నీ వల్లనే అంటూ మిథున వైపు కోపంగా చూస్తాడు. వదిలేసి వచ్చేసానని హ్యాపీగా ఫీల్ అయితే ఈలోపే దిగబడేసింది అన్నట్టు కోపంగా చూస్తూ ఉంటాడనమాట. మిథున కూడా ఏం మాత్రం తగ్గదనమాట. నీకు నేను ఎన్నో సార్లు చెప్పాను, నువ్వెక్కడుంటే అక్కడే నా జీవితం అన్నట్టు. కానీ హరివర్ధన్ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటే కొడుకు కోడలు వచ్చి మీరు ఇప్పటి వరకు చట్టపరంగా వెళ్ళారు, మనం చట్ట పరిధి దాటి ప్రయత్నం చేస్తే మిథున మన ఇంటికి వస్తుందన్నట్టు చెప్తాడనమాట. అయితే ఏంటి ప్రాణాలు ఏమైనా తీయాలా, అలాంటివి నేను చేయను అన్నట్టు ఇప్పటికే నా కూతురు కోసం నేను ఎన్నో విలువల్ని తగ్గించుకోవాల్సి వచ్చిందని అయితే చెప్తూ ఉంటాడనమాట. ఇక మిథున ఏమో బాధపడుతూ ఉంటుంది, ఓవైపు వాళ్ళ నాన్న బాధపడుతూ ఉంటే ఇంతలో భాను వాళ్ళ అమ్మ టార్చర్ తట్టుకోలేక ఒక తాళిని తీసుకుని వచ్చి దేవా ముందు పెట్టి ఒక గుళ్ళో నా మెడలో కూడా తాళి కట్టు, ఆ పిల్ల మెడలో కట్టావు కదా, నా మెడలో కూడా తాళి కట్టు అని నిలదీస్తుంది. అప్పుడు దేవా నేను ఆ అమ్మాయి మెడలో కావాలని కట్టలేదు, నేను ప్రేమించలేదు, కోరుకోలేదు, ఆవేశంలో కోపంలో అలా జరిగిపోయింది. అయినా నీకు ముందే చెప్పాను కదా, నా జీవితంలో పెళ్ళి కానీ ఇలాంటి బంధాలు కానీ ఉండవని నీకు ఆల్రెడీ చెప్పాను, నన్ను విసిగించకు అని వార్నింగ్ ఇస్తాడనమాట. లేదు నా మెడలో కూడా తాళి కట్టు, నా ప్రాణమే నువ్వు, నువ్వు లేకపోతే నేను ఉండలేను, ఆ పిల్ల మెడలో ఎలా కట్టావో అలాగే నా మెడలో కూడా కట్టు అన్నట్టు బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. అటు మిథున ఇటు ఈ భాను మధ్యలో వాళ్ళ నాన్న, అటువైపు హరివర్ధన్ మధ్యన ఉక్కిరిబిక్కిరైపోతూ ఉంటాడు మన హీరో దేవ.